కుక్కలు ఇలా విచక్షణ రహితంగా ఖర్చుకుంటూ పోతున్నారా? దీనివల్ల మీకు ప్రమాదం అని మీకు అనిపించట్లేదా? ఏంటండి ప్రమాదం? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు దోమలు కుడితే దోమని చంపేస్తారండి, ఏగొస్తే ఏగని చంపేస్తారు, తల్లో పేను కుట్టినా తల్లో పేను చంపేస్తారు. నేను కుక్కను కరిస్తే, ఒక మనిషిని కుక్క కరిచిందంటే ఏ కుక్కని వదిలిపెట్టేది లేదండి, ప్రతి కుక్కని నేను కరుస్తాను. మా వెనకాల పెద్ద సిస్టమ్ ఉందండి, పెద్ద సిస్టమే రెడీ సిస్టమే చేస్తున్నారు. రెడీ ఉందండి. అంటే ఈ కుక్కల్ని ఖర్చుకుంటూ వెళ్ళడం వెనక పరమార్థం ఏంటంటే మూగ జీవాల్ని కరవడం అనేది తప్పు కాదా? కుక్కత్వం అండి, ఆ? కుక్కత్వం. ఇక్కడ మానవత్వమే లేక దిక్కుమోక లేక ఏడుస్తుంటే కుక్కత్వం ఏమిటండి కొత్తగా? కుక్కత్వం రావాలండి, కుక్కత్వం రావాలి ప్రతి మనిషిలోని. ఇప్పుడు కుక్క సంబంధం లేకుండా ఎవరిని పెడతాను కరిచేస్తే ఎలా ఊరుకుంటామండి? కుక్కత్వం రావాలి. ఏ మనిషి పర్మిషన్ లేకుండా ఇబ్బంది పడేలాగా కరవడానికి వీలు లేదండి. కుక్కత్వం రావాలి. కుక్కత్వం కోసమే మా పోరాటం అంతా. కుక్కత్వం వచ్చే వరకు ప్రతి కుక్కని, వీధి కుక్క లేదు, పేద కుక్క లేదు, చిన్న కుక్క లేదు, ప్రతి కుక్కని కరుస్తానండి. అంటే ఇప్పుడు ఏంటి, కుక్క మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి గారు నేను మిమ్మల్ని కరవాలనుకుంటున్నాను, దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ తీసుకొని కరుస్తుందా? తీసుకోవాలండి కుక్కత్వం.